రవి సుశ్రుత ప్రకృతి వైద్యాలయం 79 యూట్యూబ్ ఛానల్ వారికి, నన్ను కన్న తల్లిదండ్రులకు, ఆయుర్వేద మహర్షులకు, నా విద్య నేర్పిన గురువులకు నా యొక్క పాదాభివందనములు. ఆయుర్వేదాన్ని అభిమానించే వారికి, పాటించే వారికి నాకు ప్రత్యేకమైన ధన్యవాదములు. ఆయుర్వేద అభిమానులారా, మేము చెప్పుకుంటూ పోతున్న ఆయుర్వేద అన్వేషణ భాగంలో ఎన్నో విభాగాలు చెప్పుకుంటూ పోతున్నాం. అయితే ఈ సమస్యలు ఏంటంటే, సాధ్యమైనంత వరకు ఏదో ఒక కొద్ది అవగాహనతోని, మంచి అవగాహనతోని, మంచి జరగాలనే యొక్క సహోద్దేశంతోనే సాధ్యమైనంత వరకు ఆయుర్వేదం అంతే పట్టించుకొని వాళ్ళు తమ యొక్క అవస్థలను బట్టి, యొక్క వ్యాధి స్థితిగతులను బట్టి ఆయుర్వేదం వైపు కూడా మళ్ళీ అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. మంచి మార్గం ఎంచుకున్నారు. సాధ్యమైనంత వరకు మా వ్యూవర్స్ కానీ, ఫోన్ కాలర్స్ కానీ, ఆయుర్వేద అభిమానులు కానీ, వ్యాధిగ్రస్తులు కానీ వీళ్ళందరూ ఎంచుకొని తన ఆయుర్వేదానికి నడుము కట్టడానికి సంసిద్ధంగా ఉన్నారు. అయితే చాలా మంచి మార్గం అండి. ఆయుర్వేద అభిమానులారా, నేను చెప్పేది ఏంటంటే, సాధ్యమైనంత వరకు గత ఒక 40-50 సంవత్సరాల క్రితము, గత 30 సంవత్సరాల క్రితం కూడా జరగవలసినవి ఏంటంటే, ఎప్పుడైతే ఈ కరెంటు యొక్క సాధ్యమైనంత వరకు ఏదైనా పదార్థాలు కనుక మనం తీసుకోవలసినవంటే అప్పుడే ఆ యొక్క మనిషి శ్రమతో కూడుకున్నవలసిన పదార్థాలను తీసుకునేవి. కానీ గత ఒక 20 సంవత్సరాల నుండి, ఒక 15-30 సంవత్సరాల నుంచి ఎక్కువ శాతం మిషన్ మీద ఆధారపడినారండి. అందుకు మన జీవన స్థితిగతులలో అనారోగ్యంగా పాడే అవకాశాలు ఉంటాయి. నా యొక్క వ్యూవర్స్ కోరిక మేరకు, అందరూ అభిమానించే వారికి మేరకు చెప్తాను చూడండి. ఆయుర్వేద అభిమానులారా, ఎప్పుడైనా కానీ చిరుధాన్యాలు కానీ, మన ఆహార ధాన్యాలు కానీ ఎక్కువ శాతము మిషన్తోని వాటి యొక్క విత్తన శుద్ధి లేక వాటి శుద్ధి చేసిన పదార్థాలను మన ఇంటికి వచ్చిన తర్వాత ఎక్కువ శాతము ఎంతో ఒకంత పసుపు లేక ఇంత కలేపాకు వేసుకుని వాటిని శుభ్రం చేసుకుని కూరగాయలు చేసుకోమని చెప్పిన. అది ఎందులో కూరగాయల్లో, ఆకుకూరల్లో, మన తినే పదార్థాల్లో ఆ విధంగా చేసుకోవాలి. కానీ చిరుధాన్యాలను కూడా మనం వంట చేసుకునేటప్పుడు, చేసుకునే ముందు లేక మనం ఉపయోగించుకునే ముందు, ఇవి ఎగ్జాంపుల్ ఏంటండి, ఇవి సజ్జలు, ఇవి అవిసె గింజలు. ఇవి ఎక్కడి నుంచో మన యొక్క మార్కెట్ పరంగా రైతాంగం నుంచి మనం డైరెక్ట్ తీసుకోకుండా, నేరుగా మనం తీసుకోకుండా ఒక రైతు తన యొక్క వ్యాపారస్తులకు అమ్ముకుని వ్యాపారస్తుల నుంచి వ్యాపారస్తుల దగ్గరికి వచ్చి మనం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇవి వచ్చిన తర్వాత ఎప్పుడైనా బాగా గుర్తుంచుకుంటే, ఏ ధాన్యమైన చిరుధాన్యాల్లో మొదలు వీటికి సంబంధించిన ఒక నీళ్ళలో పోసి ఒక చెంచడు పసుపు, కలేపాకు లేక ఉప్పు, పసుపు వేసి శుభ్రం చేసుకుని ఆరబెట్టాలి. ఆరబెట్టిన తర్వాత ఏం చేస్తారంటే, సాధ్యమైనంత వరకు మిక్సీలో లేదంటునో మన యొక్క వేరే పెద్ద మిల్లులో పోసి దాన్ని పిండిలాగా చేసుకొని తినే అవకాశంగా ఉంటారు. కానీ అది సాధ్యమైనంత వరకు అపరిశుభ్రమైన ఆహారంగా తీసుకుంటారు. ఎప్పుడైతే మిషన్లో పోసినామో దానిలో ఉన్న ఒక ఉష్ణం ఎంతో ఒకంత గ్రహించుకొని దానిలో ఉన్న యొక్క ఔషధ గుణాలు దాని యొక్క పోషక పదార్థాలుగా చెడుగా దిగజారే అవకాశంగా ఉంటాయి. అలాంటి కాకుండా మన చేతితోనే ఒక రోలు లాగానో, మనం గత పూర్వకాలంలో రోలు లాగానో వేసుకుని మన యొక్క రోలు ఆ రోకల పండుతో దంచడాన్ని ఉపయోగించాలి. లేక ఇసురాయి ఉంటుంది చూడండి, అది మీకు ఒక చూపిస్తుంది కూడా, దాంట్లో పోసుకొని దాని యొక్క పప్పులాగానన్నా, దాని యొక్క ఎంతో కొంత పిండిలాగానన్నా చేసుకొని మనం వంటకాలను ఉపయోగించుకుంటే ఖచ్చితంగా మన ఆరోగ్యాలు ఎక్కువ శాతం మెరుగుపడే అవకాశం ఉంటాయి. సాధ్యమైనంత వరకు ఏమంటారంటే, సాధ్యమైనంత ఒక ఆయుర్వేద అభిమానులు, మేము అవిసె గింజలు, చిరుధాన్యాలు తీసుకుంటున్నామండి, మాకు తీసుకోవడం వల్ల కూడా మాకు ఎలాంటి ఒక ప్రయోజనం లేదు. తప్పండి. ఎక్కువ కరెంటుతోని నడిచే యంత్రాలకు ఉపయోగించకండి, అది పక్క పెట్టండి. చేతితోని దంచడానికి, చేతితోని పిండి చేయడానికే ప్రయత్నం చేయండి. అలా చేసిన వాటికి ఎక్కువ ఔషధ గుణాలు కోల్పోకుండా ఉండి, మన మీద మంచి ఔషధ గుణాలు ఎక్కువ ప్రయోగం చేసి మన యొక్క వ్యాధులను దూరం కొట్టే అవకాశంగా ఉంటుంది. అది ఖచ్చితంగా మీరు ఉపయోగించుకుంటూ ఆశిస్తూ, ఆయుర్వేద అమలు ఏంటంటే, ఎవరికైతే మన శరీరంలో ఎక్కువ శాతము, ఇది ఎండాకాలం, వేసవి కాలం కనుక మీకు ఒక చిట్కా, ఇది ఒకటి ప్రయోగం చెప్తున్నామండి. ఎవరికైనా మన యొక్క శరీరము ఎండ నుండి కాపాడుకున్నటకు దాదాపు 45-46 సెంటీగ్రేడ్ల సూర్యకిరణాలు పడే అవకాశంగా ఉండే ఈ కాలంలో ఎవరికైనా ఉదయం కాంక లేచి ఈ యొక్క సజ్జని పిండిలాగా చేసిన, లేదా ఓపిక ఉంటే దోరగా వేయించి కొంచెం దంచి
దీన్ని ఒక గట్కలాగా ఉప్మాలాగా వండుకొని తిని మజ్జిగన్నా లేక పాలన ఖచ్చితంగా కలుపుకొని తింటే ఖచ్చితంగా మన శరీరానికి ఎక్కువ శాతము వేడిని దూరం చేసి చలవ తీసే గుణం గల ఇది ఒక సజ్జలండి. దీన్ని అందరూ ఒక గటకలాగానన్నా ఒక జావలాగానన్నా ఒక చేసుకొని మంచి ఆయుర్వేదాలుగా వర్ధులను ఆశిస్తూ దీన్ని ఖచ్చితంగా అది దాంతోపాటు ఎవరికైనా గుండె ఎక్కువ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు ఈ యొక్క అవిసె గింజలు ప్రత్యేకంగా కేటాయించుకొని అవిసెను కూడా కొంచెం దూరగా వేయించి అవిసె ఒక జావలాగా చేసుకుని ఉపయోగించుకున్న మంచి ఆరోగ్య రీతిలో ఉంటారు. ఇది ఖచ్చితంగా ఉపయోగించుకొని మంచి ఆయుర్వేద అభిమానులుగా వర్ధిల్లాలని ఆశిస్తూ ఇంకొకటి ఏంటంటే యావత్ ప్రపంచం ఆయుర్వేదం ఎంచుకుంటుంది. మనం కూడా ఆయుర్వేదం ఎంచుకున్నప్పుడే మన శరీరాలు మంచిగా అందరూ ఉపయోగించుకోగలరు.